హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం ఆరో భాగాన్ని వినేద్దాం. సుధీర్ వెళ్ళాక ఆశు కాస్త ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసింది. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. వచ్చింది సుధీర్ అయ్యుండొచ్చు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ కనిపిస్తాడు రామ్. రామ్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రామ్ ఇక్కడికెందుకు వచ్చాడు అని ఆలోచించుకుంటూ అలాగే నిలబడి ఉంటుంది. ఆశు ఎంతసేపటికి అలానే ఉండేసరికి రామ్ అశుని తోసుకుంటూ లోపలికొచ్చేస్తాడు. ఆ ఇల్లంతా తనకి తెలుసు అన్నట్టు అశు బెడ్రూంలోకి వెళ్తాడు. అసలు రామ్ ఇక్కడికెందుకొచ్చాడు అని అనుకుంటూ రామ్ వెనకాలే వెళ్తుంది ఆశు. రామ్ ఇక్కడికెందుకొచ్చావు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆశు ప్రశ్న తనకి వినిపించినట్టుగా ఆశు గదిలోకి వెళ్లి ఎదురుగా ఉన్న సూట్ కేసు తీస్తాడు. పక్కనే ఉన్న వార్డ్రోబ్ నుండి ఆశు బట్టలు తీసి బ్యాగ్లో సర్దుతూ ఉంటాడు. రామ్ చేస్తున్న పనికి ఆశ్చర్యంగా చూస్తుంది ఆశు. అసలు రామ్ ఎందుకిలా తన బట్టలు తీసి బ్యాగ్లో సర్దుతున్నాడో అర్థం కాదు. ఆశు రామ్ చేస్తున్న పనికి అడ్డుపడుతూ ఏయ్ అసలేంటి నీ ప్రాబ్లం, ఎందుకలా నా బట్టలన్నీ బ్యాగ్లో సర్దుతున్నావు అని చిరాగ్గా అడుగుతుంది. రామ్ అశుని అస్సలు పట్టించుకోకుండా తను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడు. ఆశుకి రామ్ ప్రవర్తన చూసి కోపం వచ్చేస్తుంది. ఆశు కోపంగా రామ్ అడిగేది నిన్నే, ఏం చేస్తున్నావు అని రామ్ చేతుల్ని పట్టుకుని తను చేస్తున్న పనిని ఆపేస్తుంది. రామ్ అశు వైపు చూసి నీ ఇన్నర్స్ ఎక్కడున్నాయి అని అడుగుతాడు. అశు చిరాగ్గా మొహం పెట్టి ఏం మాట్లాడుతున్నావు అంది. రామ్ అశు చేతుల్ని విదిల్చి అశు వార్డ్రోబ్లో ఒక సెల్ఫ్ వైపు చూపిస్తూ ఎప్పుడు ఇక్కడే పెడతావు కదా, ఇప్పుడు ఇక్కడ లేవు, ఎక్కడున్నాయి అని అడుగుతాడు. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు, నా ఇన్నర్స్తో నీకు పేనేంటి, అయినా సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నాడు చూడు. రామ్ కోపంగా అశుని దగ్గరకు లాక్కుంటూ నేను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నానా, నువ్వు మర్చిపోయావేమో, గుర్తు చేయనా, నీ చిన్నప్పటి నుండి నువ్వు నా చేతుల్లోనే పెరిగావు, నీకు చిన్నప్పుడు స్నానం కూడా నేనే చేయించేవాని, చివరికి నువ్వు పెద్ద మనిషి అయ్యింది కూడా నా చేతుల్లో ఉండంగానే. మీ అమ్మ బాబులు నిన్ను కన్నారంతే, నిన్ను చూసుకుంది మొత్తం నేనే, చిన్నప్పటి నుండి నీకేది కావాలంటే అది కొనిచ్చింది కూడా నేనే, చివరికి నీ ఇన్నర్స్తో సహా నువ్వెప్పుడు ఎలా ఉంటావు, ఏ బట్టలు వేసుకుంటావు, ఏం తింటావు, ఇవన్నీ నాకు కాకపోతే ఇంకెవడికి తెలుస్తుంది, హా ముందు చెప్పు ఎక్కడ పెట్టావు అని గద్దించి అడుగుతాడు. అశు రామ్ని వదిలి తన వేరే వార్డ్రోబ్ చూపిస్తుంది. ఎదురుగా ఉన్న వాటిని తీసి బ్యాగ్లో సర్దుతూ ఉంటాడు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు రామ్, ఎందుకు నా బట్టలన్నీ బ్యాగ్లో సర్దుతున్నావు అని విసుగ్గా అడుగుతుంది. నీకు చెప్పేదేంటే అన్న రేంజ్లో అశోక్ ఒక లిక్కిచ్చి తన పని చేస్తుంటాడు రామ్. ఇంతలో చెల్లెమ్మ అన్న పిలుపు వినిపిస్తుంది అశోక్కి. సుధీర్ వచ్చి ఉంటాడనుకుంటూ హాల్లోకి వెళ్తుంది. ఇదిగో చెల్లెమ్మ, నీకు ఫ్రూట్స్ మంచిగా టైం టు టైం తింటూ ఉండు. అయ్యో ఇప్పుడంతా ఎందుకు సార్ అని మొహమాటంగా అడుగుతుంది. నా చెల్లి కోసం ఫ్రూట్స్ కూడా కొనివ్వకూడదా నేను అని బాధగా అంటాడు సుధీర్. ఆశు సుధీర్ ఇచ్చిన ఫ్రూట్స్ తీసుకుని అక్కడే ఉన్న టేబుల్ మీద పెడుతుంది. సరే ఆశు, నీ ఫ్రెండ్స్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. రామ్ మార్నింగ్ వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్తానన్నాడు, పొద్దున్నే రెడీ అయి ఉండు, నేను వెళ్తాను మరి అని అంటాడు. అయ్యో సార్, రామ్ ఇక్కడే ఉన్నాడు. వాట్, వాడిక్కడున్నాడా అని షాకింగ్ అడుగుతాడు. హా రండి అని చెప్పి సుధీర్ని రామ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆశు బట్టలన్నీ ఒక్కొక్కటిగా తీస్తూ బ్యాగ్లో సర్దుతూ కనిపిస్తాడు రామ్. రే రామ్, నువ్వేంట్రా ఇక్కడ? రామ్ సుధీర్ వైపు ఒక లుక్ ఇచ్చి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు. సుధీర్ రామ్ వైపు కోపంగా చూస్తూ చెల్లెమ్మకి ఫ్రూట్స్ కొనిడవడానికి వండిపోయానులే అని సమాధానం ఇస్తాడు. అబ్బో, చెల్లి మీద ప్రేమ కారిపోతుందే తమరికి అని వెట్టకారంగా అంటాడు రామ్. రే ఏం చేస్తున్నావురా, ఈ బ్యాగ్ ఎందుకు సర్దుతున్నావు? సుధీర్ తన పక్కనే ఆశు ప్రశ్నార్థకంగా రామ్ని చూస్తూ ఉంటారు. రామ్ చేస్తున్న పని ఆపి సుధీర్ వైపు చూస్తూ అమ్మ దీన్ని ఇంటికి తీసుకుని రమ్మని కండిషన్ పెట్టింది, లేకపోతే ఆవిడ ఇంటి నుండి వెళ్ళిపోతుందంట అని కూల్గా చెప్తాడు. సుధీర్ రామ్ చెప్పింది వినగానే షాక్ అయిపోతాడు. అశోక్ అయితే అసలేం అర్థం కాదు. రామ్కి అసలు అమ్మ ఎవరున్నారు అని ఆలోచిస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది, ఆంటీ ఏం చెప్పారు అసలు? అసలు అమ్మకి దీని సంగతి ఎలా తెలిసిందో ఏమో, కడుపుతో ఉన్నదాన్ని అలా పీటల మీద వదిలేసి వచ్చేస్తావని నన్ను నానా తిట్లు తిట్టింది. అశు మనసులో ఆవిడెవరో గాని చాలా మంచి పని చేసింది, ఓ 4 తలిగించాల్సింది కూడా అనుకుంటుంది. అసలు ఆంటీకి ఆశు సంగతి ఎలా తెలిసిందిరా, అది కనుక్కున్నావా ముందు? లేదు, నేనెలాగో అమ్మకి చెప్పను, నువ్వైతే చెప్పలేదు. దీనికి అమ్మ గురించి అసలే తెలీదు, ఇక మిగిలింది ఆ డాక్టరే. ఆవిడికి చెప్పాను కూడా ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి అని, అయినా కూడా అమ్మకి మోసేసింది. రేపడుగుతాను ఆవిడ్ని అన్నాడు. మరి ఇది విన్నాక ఆంటీ రియాక్షన్ ఏంటి? చెప్పాగా, దీని ఇంటికి తీసుకురావాలంట, లేకపోతే ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందంట.
అయితే ఇప్పుడు అశ్విని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావా? హ్మ్. ఇది నా ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ, అమ్మ కోసం తప్పక ఒప్పుకున్నాను అని అశుని కోపంగా చూస్తూ చెప్తాడు రామ్. అశు మనసులో అసలు రామ్‌కి అమ్మగారు ఉన్నారా? ఉంటే చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఎందుకు పెరిగాడు? అసలు రామ్ ఎవరు? ఏంటిదంతా? అసలేం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. మాయల ఫకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు వీడి ప్రాణాలు అత్తయ్య గారి ఉన్నాయి. ఉన్నట్టుంది. బాగానే దొరికాడు అనుకుంటుంది మనసులో. అయితే ఆంటీ కోసం ఒప్పుకున్నావా? పోనీలే ఇప్పటికైనా అశ్వినిని ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నావు అన్నాడు సుధీర్. ఏంటిది? మీరు అనుకుంటే సరిపోతుందా? నన్నడగరా? నేనెక్కడికి రాను. ఇక్కడే ఉంటాను అంది. రామ్ కోపంగా. అందుకే నీకు చెప్పకుండా నేనే నీ బట్టలన్నీ సర్దేశాను. ఇక్కడ నీ ఒపీనియన్‌తో నాకు సంబంధం లేదు అన్నాడు. నేనంటే ఇష్టం లేదని, నన్ను ఏలుకోనని పెళ్లిపీటల మీదే నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నీ ఇంటికి నేను అస్సలు రాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో అంది. రామ్ కోపంగా అశు మీదకి వెళ్తూ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఇక్కడ నీ ఇష్టాలతో నాకు సంబంధం లేదని చెప్పానా? నువ్వు రాకపోతే నిన్ను ఎత్తుకుని మరి తీసుకెళ్తాను చూసుకో. అశు కోపంగా ఏంటి ఎత్తుకుని తీసుకెళ్తావా? ఏది తీసుకెళ్ళు నేను చూస్తాను అని రామ్ మీదకెళ్తుంది. వీళ్ళ గొడవ ఎంత దూరం వెళ్తుందో అని భయపడుతూ ఉంటాడు సుధీర్. వీరిద్దరి మధ్యలోకి వెళ్ళి రేయ్ రామ్ కూల్ అవ్వు. అశు పరిస్థితి గురించి మర్చిపోయావా? తన్ని రెచ్చగొట్టకు. సుధీర్ మాటలకి ఆశు పరిస్థితి గుర్తుకొచ్చి వెంటనే కామ్ అయిపోయి దానికి చెప్పురా అది నాతో వచ్చి తీరాలి అని చెప్పేసి హాల్లోకి వెళ్ళిపోతాడు రామ్. సుధీర్ నెట్టూర్చి ఆశు నువ్వు కూడా ఎందుకురా వాడితో పెట్టుకుంటావు? లేకపోతే ఏంటి సార్? అసలు నా మాటకి విలువ ఇవ్వడం లేదు. తను ఎలా చెప్తే అలా నేను చెయ్యాలా? నేనేమైనా బొమ్మనా? ఆశు ఒక అన్నగా చెప్తున్నాను. ఆంటీ చాలా మంచివారు. నీ గురించి తెలిసి ఆంటీ వాణ్ణి బాగా తిట్టుంటారు. అందుకే నేను తీసుకెళ్ళడానికే వచ్చాడు. ఆవిడ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నీ అత్తింటికి వెళ్ళాలని నీకు లేదా చెప్పు? ఎందుకు లేదు? పెళ్ళి ఎంతో సంతోషంగా నా అత్తారింట్లో అడుగు పెట్టాలని, రామ్‌తో ఆనందంగా గడపాలని ఎన్నో కలలు కన్నాను. అన్నిటినీ తుంచేసి నన్ను మధ్యలోనే వదిలేశాడు. వాళ్ళ అమ్మగారు చెప్పారని రమ్మంటున్నాడే కానీ, తనకేమాత్రం ఇష్టం లేదు కదా సార్! ఇంకెలా నేను ఒప్పుకుంటాను? సరే, ఒప్పుకోవు కానీ, అసలు రామ్ ఎందుకిలా చేస్తాడు అనేది తెలుసుకోవాలని నువ్వు అనుకోవడం లేదా? ఆశు ప్రశ్నార్థకంగా సుధీర్‌ని చూస్తుంది. నువ్వు ఆ ఇంటికి వెళ్తే నీకు వాడి గురించి చాలా విషయాలు తెలుస్తాయి. వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో నువ్వు కూడా తెలుసుకోవచ్చు. ఇది నీకు ఒక మంచి అవకాశం. దీన్నెందుకు వదులుకోవాలని అనుకుంటున్నావు? సుధీర్ చెప్పే ప్రతి మాట సరైనదే అని అనిపిస్తుంది ఆశుకి. అసలు రామ్ మనసులో ఏముందో ఎందుకిలా చేస్తున్నాడో తెలుసుకోవాలి. కుదిరితే వాళ్ళ అమ్మగారిని కూడా అడిగి తెలుసుకోవాలి అని అనుకుని రామ్ ఇంటికెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆశు. సరే సార్ నేను వస్తాను కానీ ఇప్పుడు కాదు. ఈ రాత్రికి ఇక్కడే నేను నా ఫ్రెండ్స్‌తో ఉంటాను. రేపొస్తానని చెప్పండి మీ ఫ్రెండ్‌కి. ష్! సరే జాగ్రత్త. పద వాడి దగ్గరికెళ్దాం అని చెప్పి సుధీర్, ఆశు హాల్లోకొస్తారు. వీళ్ళు వెళ్ళేసరికి రామ్ టీవీలో కామెడీ మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆశు విసురుగా రామ్ దగ్గరికెళ్ళి టీవీ రిమోట్ రామ్ చేతి నుండి లాగేసుకుని టీవీ ఆఫ్ చేస్తుంది. రామ్ సీరియస్‌గా ఆశుని చూస్తాడు. రేయ్ రామ్! తను రావడానికి ఒప్పుకుంది. కాకపోతే ఇప్పుడు కాదు. రేపొస్తుందంట. రేపు నువ్వు ఎలాగో తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నావుగా, అక్కడ పనైపోయాక అటు నుండి అటే ఇంటికి తీసుకెళ్ళు. ఏ? ఇప్పుడు రావడానికి ఏం మాయరోగం? అని సుధీర్‌ని చూస్తూ అడుగుతాడు. నేను ముందు నా ఫ్రెండ్స్‌కి చెప్పాలి. అలాగే మా అమ్మకు కూడా. అందుకే రేపొస్తాను. రామ్ కోపంగా ఆశు దగ్గరికెళ్ళి ఆశు చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటాడు. చూడు, నీ ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటావో, ఇంకెవరికి చెప్పుకుంటావో నీ ఇష్టం కానీ, మీ మామగాడు అదే ఆ ప్రకాష్ గాడు ఆ తర్వాత నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. ముందే చెప్తున్నాను అని చెప్పేసి ఆశు చేతిని వదిలేస్తాడు. ఆ తర్వాత రామ్ సుధీర్ దగ్గరికెళ్ళి పద మందే అద్దాం అని చెప్పి సుధీర్‌ని పట్టుకొని లాక్కెళ్తూ గుమ్మం దగ్గర ఆగి, ఆశు వైపుకి తిరగకుండా రేపు 9:00కల్లా ఇక్కడుంటాను. రెడీగా ఉండు అని చెప్పేసి సుధీర్‌తో వెళ్ళిపోతాడు రామ్. ఆశు నెమ్మదిగా రిలాక్స్ అవుతూ యుద్ధం వెలిసినట్టుందిరా దేవుడా అనుకుంటూ సోఫాలో సెటిల్ అయిపోతుంది. సోఫాలో కూర్చొని వెనక్కి వాలి అసలు రామ్ ప్రాబ్లం ఏంటి? తనకి అమ్మ ఉంటే చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఎందుకు పెరిగాడు? ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ ఎలా అయ్యాడు? రామ్‌కి వేరే బంధువులు ఎవరైనా ఉన్నారా? అమ్మా నాన్నల వల్ల తన జీవితాన్ని కోల్పోయానన్నాడంటే దానర్థం ఏంటి? నా వల్ల తన అన్నా వదినలకి ఏదో అన్యాయం జరిగిందన్నాడు. తల్లికి బిడ్డని దూరం చేశానని అంటున్నాడు. అసలు నాకు తెలియకుండానే నేనేదో చేశానని అంటాడేంటి? మా వాళ్ళు అసలు ఏం చేశారు? అని నుదుటి మీద వేలుతో రాస్తూ తన మనసులో మెదులుతున్న ప్రశ్నలకి ఎలా సమాధానం తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది ఆశు. రామ్ కోపంగా సుధీర్‌ని దగ్గరలో ఉండే బార్‌కి లాక్కెళ్తాడు. ఇద్దరూ కలిసి ఒక టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు.
రామ్ ఇద్దరికి డ్రింక్ ఆర్డర్ ఇచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. సుధీర్ రామ్తో, ఇంతకీ ఏంటి నీ ప్లాను అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు. ప్లాన్ ఏంటి అని ఆశ్చర్యంగా నటిస్తూ అడుగుతాడు రామ్. అబ్బబ్బా, అమూల్ బేబీ లాగా నటించుకో. మధ్యాహ్నం అశుతో ఏం మాట్లాడావు అండ్ తనని ఇంటికి తీసుకెళ్లడంలో నీ ఉద్దేశం ఏంటి అని అసలు రామ్ ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని అడుగుతాడు. నేను నా పెళ్ళం 1,00,000 మాట్లాడుకుంటాం. అది అందరికీ చెప్తామా ఏంటి? అది మా పర్సనల్ అని డ్రింక్ గ్లాస్లో పోసుకుంటూ చెప్తాడు రామ్. అబ్బో, పర్సనల్ పెళ్ళాన్ని ఎలుకోవడం చేత కాదు కానీ ఇలాంటి డైలాగులకి ఏం తక్కువ లేదు. పైగా పెళ్ళాం అంట పెళ్ళాం. పెళ్లి చేసుకుని వదిలేసిన వాడికి పెళ్ళాం మీద ప్రేమ పొంగిపోతుంది మరీను. ఈడియట్ అని వెటకారంగా తను కూడా గ్లాసులో డ్రింక్ పోసుకుంటూ అంటాడు. రేయ్, అంత వెటకారం అక్కర్లేదురా. చెప్పాను కదా, నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను దాంతో ఏం మాట్లాడానో నీకు చెప్పనురా. మంచిది, నీ నుండి ఎలా రప్పించాలో నాకు తెలుసు. ముందే చెప్తున్నాను, తనని నువ్వు ప్రతిసారి బాధ పెడుతుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్తాడు. రేయ్, అది నా పెళ్ళాం, నా ఇష్టం రా. తను నాకు చెల్లి కూడా. ఇంటికి తీసుకెళ్లి తనని బాధ పెడితే మాత్రం ఫ్రెండ్ అని కూడా ఊరుకోను. అయినా అసలు తను ఏం చేసిందిరా నిన్ను? నీకు తన అమ్మ నాన్నలతో నాకు కదా ప్రాబ్లం. వాళ్ళ మీదున్న కోపం తన మీద ఎందుకు చూపిస్తున్నావు? రామ్ కోపంగా, అదేం చేసిందో మీకెవ్వరికీ తెలీదు. తెలిస్తే నాకన్నా దారుణంగా మీరు తనని అసహ్యించుకుంటారు. బాగా చెల్లెలి మీద ప్రేమ కారిపోతుంది కదా నీకు, అది కట్ చేసేయి, లేకపోతే నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది అని కోపంగా చెప్తాడు. సుధీర్కి రామ్ మాటలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఏమంటున్నావురా? అసలు అశు ఏం చేసిందని తన మీద అన్ని అబాండాలు వేస్తున్నావు అని రామ్ మనసులో ఏముందో ఎలాగైనా బయట పెట్టించాలని అడుగుతాడు. ఏం చేసిందో ఇప్పుడు నేను చెప్పడం కాదు, త్వరలో మీకే తెలుస్తుంది. ఇన్నేళ్ల నా పగ తీర్చుకోవడానికి మా అమ్మ తనకు తెలియకుండానే నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడుతుందిగా, రాని దాని పని చెప్తాను అని కసిగా ఆశుని తలుచుకుంటూ చెప్తాడు. రామ్ మాటలు సుధీర్ని భయానికి గురి చేస్తున్నాయి. రేయ్, అంటే ఏం చేద్దామని అనుకుంటున్నావు రాశుని? నీ మాటలు చూస్తుంటే నాకు భయంగా ఉంది. నువ్వు అంతలా భయపడ్డానికి నేనేం చేయనులేదు. రాక్షసుని కాదులే. అది చేసిన తప్పులకి శిక్ష అనుభవించేలా చేస్తానంతే. ఒక తల్లి నుండి బిడ్డని దూరం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో దానికి తెలిసేలా చేస్తానని కోపం, బాధ కలగలిపి అశుని తిట్టుకుంటూ ఫుల్ బాటిల్ లాగించేస్తాడు. సుధీర్ మనసులో, ఏంటి వీడు అసలేం మాట్లాడుతున్నాడు? ఒక తల్లి నుండి బిడ్డని దూరం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియచేస్తాడా? అంటే ఏంటి వాడి ఉద్దేశం? వీడు తెలిసి తెలియకుండా ఏదైనా చేస్తే అందరూ బాధపడాల్సి వస్తుంది. అసలు వీడెందుకు అశు మీద అంత కోపం పెంచుకున్నాడో తెలుసుకోవాలి ముందు. ఆ ఇంట్లో అశు సేఫ్గా ఉండేలా చూసుకోవాలి అని మనసులో అనుకుంటూ తన ప్రణాళికని సిద్ధం చేసుకుంటాడు. అశు సోఫాలో పడుకొని రామ్ గురించి ఆలోచించుకుంటూ ఉండగా ఆఫీస్ అయిపోయి ఇంటికొస్తారు లహరి, జానులు. అశు తలవాల్చొనడం చూసి కంగారుగా తన దగ్గరికి వస్తారు ఇద్దరు. బుజ్జి, ఏమైందిరా అలా ఉన్నావు అని కంగారుగా అడుగుతున్న లహరి. లహరి మాటలకి తన ఆలోచన నుండి బయటకొచ్చి కళ్ళు తెరిచి చూస్తున్న అశు. ఓ, వచ్చేసారా, రండి అని సోఫాలో సరిగ్గా కూర్చుంటూ అంటుంది అశు. ఏమైంది అలా ఉన్నావు? అసలు రామ్ నిన్ను తీసుకెళ్లి ఏం మాట్లాడాడు? ఎందుకు తన పెళ్లిపెట్ల మీద నిన్ను అలా వదిలేసి వెళ్ళిపోయాడట? మధ్యాహ్నం నుండి మేమెంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అని అసలు రామ్ ఎందుకు అలా చేశాడో తెలుసుకోవాలని ఆతృతలో అడుగుతుంది. అశు, లహరి జాను వంక చూసి, మీరు ఫ్రెష్ అయ్యారండి, తర్వాత మాట్లాడుకుందాం అని సమాధానం చెప్తుంది. ముందు నువ్వు ఏం జరిగిందో చెప్పు, మేం తర్వాత ఫ్రెష్ అవుతాం అని అంటూ అక్కడే సోఫాలో కూర్చుంటారు. అసలు విషయం చెప్పే వరకు వీళ్ళు వదలరని అర్థమై కొన్ని విషయాలు దాచి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అశు ఏం చెప్తుందా అని తననే చూస్తూ ఉంటారు జాను, లహరి. వాళ్ళని చూసి దీర్ఘంగా శ్వాస పీల్చుకుని చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మ నాన్నల మీదున్న కోపంతో నన్ను పెళ్లిపెట్ల మీదే వదిలేసి వెళ్ళిపోయాడు రామ్. వాళ్ళ వల్ల తన జీవితం నాశనం అయిందంట. తన జీవితంలోని సంతోషాన్ని, తన కుటుంబాన్ని కోల్పోయాడట. ఆ బాధ వాళ్ళకి కూడా తెలియజేయడానికి ఇలా చేశాడట అని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పేసింది. పైగా బేబీని తనకిచ్చేయమని రామ్ పెట్టిన కండిషన్ గురించి వీళ్ళతో చెప్పడం ఇష్టం లేక ఆ విషయాన్ని దాచేస్తుంది. అసలు రామ్ మనసులో ఏముందో తెలుసుకునే వరకు ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదని నిశ్చయించుకుంటుంది. ఆశు చెప్పింది విన్న లహరి, జానులకి మినీ షాక్ తగిలినట్టే అవుతుంది. ఆశు చెప్పింది అర్థం చేసుకోవడానికి ఒక్క నిమిషం పడుతుంది. వాళ్ళకి కాసేపటికి ఆశు చెప్పింది అర్థమంగానే లహరి కోపంగా, ఏంటి నువ్వు చెప్పేది? ఆంటీ అంకుల్ మీద కోపంతో నిన్ను అలా వదిలేశాడా? అసలు వాళ్ళ మీద కోపం ఏంటి? వాళ్ళ వల్ల తన జీవితం, సంతోషాన్ని, కుటుంబాన్ని కోల్పోవడం ఏంటి? ఏమైనా మతుండే మాట్లాడుతున్నాడా? చిన్నప్పటి నుండి ఆంటీ వాళ్ళు రామ్ని ఎంతలా పెంచారు, అసలు కనీసం కృతజ్ఞత కూడా లేదు తనకి అని తన కోపాన్ని ఆపలేక ఆశు మీద అరిచేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.